వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. పాలకొల్లు పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా దుఃఖదాయకంగా పడి ఉన్న దమైపతి డ్రైన్ పనులను ఎన్డీఏ ప్రభుత్వం రాగానే మంత్రి నిమ్మల రామానాయుడు పూర్తి చేస్తున్నారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ నాయకులు పెచ్చేటి బాబు, గండేటి వెంకటేశ్వరరావు విలేకరులకు తెలిపారు. పదిహేను వార్డుల మురికి నీటిని తీసుకెళ్లాల్సినటువంటి దమ్మాయిపత్తి కోడు పూడుకుపోయి ఆక్రమణకు గురయ్యి ఒక చిన్నపాటి డ్రైన్ వలె ఉన్నటువంటి పరిస్థితి మరి మీరందరూ 2014 నాటికి చూశారు. 2014 తర్వాత మన ప్రీతమ శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు శాసనసభ్యులు అయిన తర్వాత ఆయన ఒక కష్టసాధ్యమైన పనిని ఇష్టపడి పనిచేసే వ్యక్తి. ఆ ఇష్టంతోనే కట్టడానికి కనీసం కాలు మోపడానికి వీల్లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ దమ్మయ్యపర్తి కోడ్ని మీరు చూస్తున్నారు. ఈరోజు ఒక అద్భుతంగా మరి తయారు చేస్తున్నటువంటి పరిస్థితిని మీరు చూస్తున్నారు. ఏదైనా చిన్నపాటి వర్షానికి కూడా 1 నుంచి 15 వార్డుల ప్రజలు ఆ వార్డుల్లో కనీసం 2-3 రోజులు డ్రైనేజ్ వాటర్ రోడ్డు మీదకి వచ్చి నిలబెట్టేటువంటి పరిస్థితి నుంచి ఈవేళ 1-2 గంటల్లోనే ఎంత పెద్ద వర్షం వచ్చినా సరే వెళ్ళిపోయే విధంగా సుందరవనంగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంతేకాదు రేపు ఫ్యూచర్లో మరలా ఈ డ్రైనేజ్ పూడిక తీసుకోవాలంటే ఇబ్బంది లేని విధంగా ఈ డ్రైనేజ్ను అనుకుని 15 అడుగుల మేర మరి రోడ్డు నిర్మాణానికి ఏర్పాటు చేస్తూ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజల్ని చాలా సులభంగా పాలకొల్లు టౌన్కి కనెక్ట్ చేయడానికి కూడా మరి ఈ విధంగా రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నటువంటి పరిస్థితి. 2024 ప్రభుత్వం రాగానే మొట్టమొదటి ఛాలెంజింగ్గా తీసుకొని మరి దీన్ని ఈవేళ చక్కగా ఎక్కడో బ్రాడీపేట 1వ వీధిలో నీరు వేస్తే ఈవేళ సెంట్ మేరీ స్కూల్ దగ్గర వరకు కూడా ఎక్కడ ఆకుండా చక్కగా నీరు ఫ్లోటింగ్ అలా వెళ్ళిపోతుందంటే దానికి కారణం రామానాయుడు గారి కృషి, ఆయన యొక్క పట్టుదల. ధనుర్మాసం సందర్భంగా పాలకొల్లులోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానం నందు శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో 19వ పాసుర విన్నపములను ఘనంగా వేద పండితులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శిఖరోజ్వల పారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైల దీపం. జయరామానుజ మన పాలకొల్లు దివ్యనగరంలో వేంచేసినటువంటి శ్రీభూసమేత శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ధనుర్మాస వ్రత మహోత్సవాలలో భాగంగా ఈరోజు 19వ రోజు స్వామి శ్రీరంగనాథుడిగా అలంకరించుకుని అందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. శయన తిరుక్కోలంలో అందరూ కూడా చక్కగా సేవించండి.
గోదా నాచ్యార్తో శ్రీరంగనాథుడు శ్రీరంగనాయకితో కూడి ఉన్నవాడై అందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు పరమాత్మ. అందరూ కూడా చక్కగా సేవించండి. శ్రీమతే రామానుజాయ నమః. Kuttu vilakariya kohottokkaal gattin mel metten rapanjasayanatten meleri vaktalar bungural nappinnai gongai mel vaittukiranda malar marva வாயிதிரவாய் மெய்த்தடங்கண்ணினாய் நீயொன்மனாலனை எத்தன போதும் துயரடவட்டாயான் எத்தன ஏறும் விரிவாத்த இல்லாயான் தத்துவ வண்டு தகவல் పాలకొల్లు పుర ప్రముఖుల చరిత్రను తెలియజేసే కాపు వైభవం పుస్తకాన్ని గాంధీ బొమ్మల సెంటర్ లో దాసోహ ఆంజనేయ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుస్తకాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ కాపు క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ ముచ్చల్ల సంజయ్, కాపు క్లబ్ సభ్యులు కానూరి ప్రభాకర్ రావు, గుండుమోగుల వీరస్వామి, కండ్రెడ్డి సూరిబాబు, డాక్టర్ కావలి మౌని, యమున విజయలక్ష్మి, తోట గాయత్రి, కటారి నాగేంద్ర కుమార్, చావాకుల నరేష్ మరియు పాల్గొల్లు కాపు సంఘ సభ్యులు పాల్గొన్నారు. వైభవ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ సత్యత్వేన షోడశ ఉపచార సింహాస్త్రమార్గం భారతాత్మజాగ్ర సింహాసనం సర్వజ్ఞ శోభయన్వం లోకా పూజితం భగవత్ప్రియోత్రం సీతాస్మేత శ్రీ రామచంద్ర పాదశోధం సదాస్మేత శ్రీ రామచంద్ర స్వామి గారు బాగా అంటారండి ఎదరున్నప్పుడు. మళ్ళీ ట్రాఫిక్ రవి సార్ తీసుకో. గత వైసీపీ ప్రభుత్వంలోని పాలకొల్లు పట్టణంలో 2వ వార్డులోని చినుకు పడితే రోడ్లపై నడవలేని పరిస్థితిని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 2వ వార్డులోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సిమెంట్ రోడ్ను మంత్రి నిమ్మల రామారెడ్డి నిర్మిస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వంలోని రోడ్డు వేయమని కోరామండి. అసలు రోడ్లు ఏమీ వేయలేదండి. ఈ ప్రభుత్వం వచ్చాక అప్పుడు రోడ్లు వేయడానికి నిర్మల రామానాయుడు గారు ముందుకొచ్చి మాకు రోడ్డు వేస్తున్నారండి. గత ప్రభుత్వంలో అయితే మాకు మోకాళ్ళలో నీళ్ళు అయ్యి ఉండిపోయాయండి. అసలు బయటకు వద్దామంటే పిల్లలతో కుదిరేది కదండి. పిల్లలకు నీరసాలండి, జ్వరాలు అయ్యి వచ్చేసేయండి. ఇప్పుడు ఇంతే కొంచెం రోడ్డు వేస్తున్నారండి, కొంచెం బాగుందండి. అంతకుముందండి మోకాళ్ళ నోట్లోకి నీళ్ళు వచ్చేసి పిల్లలకి జ్వరాలు, దగ్గులు, రంపులు, అలా పాకిన దొడ్లో నీళ్ళు కూడా వచ్చేసేసి ఇంకా పెద్దలు కూడా రోగాలు వచ్చేసేయండి. ఇప్పుడు నిమ్మనాయుడు గారు వచ్చాకండి మాకు రోడ్లు అయ్యి వేపిస్తున్నారండి, శుభ్రంగా ఉంటున్నాయండి. పాల్గొలు పట్టణంలోని స్పెషాలిటీ వైద్య సేవలతో పాటు పేదలకు కావలసిన అన్ని మందులు తక్కువ ధరలకే అందించడానికి అమరావతి మెడికల్ షాప్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణమూర్తి, బంగారు ఉషారాణి, మాజీ ఎమ్మెల్సీ రామ్మోహన్, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. సార్ కెమెరా సార్ అలా చూడండి. ఓకే మేడం కొంచెం సార్ ఒకసారి ఇలా చూడండి సార్. సార్ సార్ ఇది చూడండి సార్ ఒకసారి. సార్ ఇది చూడండి సార్. సార్ ఒకసారి ఇలా చూడండి సార్. సార్ సార్ ఎలా చూడండి సార్. ఓకే సార్.
సార్ ఎలా చూడండి, సార్ ఎలా చూడండి, సార్ ఎలా చూడండి. మేడం ఎలా చూడండి, సార్ ఎలా చూడండి. అమ్మ ఒకసారి ఒకసారి అమ్మ ఒకసారి. సార్ ఎలా చూడండి. దమైపర్తి డ్రైన్ లో గత ప్రభుత్వం తట్టపూడిక తీత మట్టిని తీయకపోవడం వల్ల కోడిగట్టు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైన్ ను సిమెంట్ డ్రైన్ గా మార్చి నిమ్మల రామానాయుడు అభివృద్ధి చేయడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోందని పలువురు మహిళలు విలేకరులకు తెలిపారు. మాది దమ్మాయిపత్తి కోడ్ చాలా దారుణంగా ఉండేది. అలాంటిది రామానాయుడు గారు దమ్మాయిపత్తి కోడ్ ని చాలా బాగా తయారు చేశారండి. గత ప్రభుత్వంలో ఎటువంటి ఇది లేదండి. రామానాయుడు గారు మీద కేసులు పెట్టి కాంట్రాక్టర్ గారిని తోటి పనులు చేయకుండా ఆపించేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ చాలా బాగా జరుగుతున్నాయి పనులు. కనీసం ఒక తట్టడు మట్టి కూడా బయటికి తీయలేదండి గత ప్రభుత్వంలో. దోమలు కుట్టేసి ఇల్లు వర్షాలు పడితే ఇల్లు మునిగిపోయి కాలనీ అంతా దారుణంగా తయారయ్యేదండి కోడిగట్టు. రామానాయుడు గారు ఒకటే మాట అన్నారు, మేము వస్తాం మేము చేస్తామని అదే మాట నిలబెట్టుకున్నారండి. రామానాయుడు గారికి మేము ఈ రోడ్డుకి రామానాయుడు గారి పేరు పెట్టుకోవాలని చెప్పి గట్టిగా పెట్టుకున్నామండి. రామానాయుడు గారికి చాలా ధన్యవాదాలు, చాలా కృతజ్ఞతలు. డ్రైన్ వల్ల మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. దమయపతి డ్రైన్ వల్ల నీళ్ళు వెళ్ళక దోమలతోనూ పందులతోనూ చాలా ఇబ్బంది పడిపోయి పందులు కూడా ఇంట్లోకి వచ్చేసేయండి. మాకు 2 అబ్బాయిలు ఉన్నారండి. 2 అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అవ్వకుండా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాయండి. ఆ పందులను చూసి జనం ఈ మురుకులో ఎలాగెత్తాం పిల్లలని ఎవరు పిల్లలను కూడా ఇచ్చేవాళ్ళు ఉండేవారు కాదండి. ఎంతమంది వచ్చి శిలాపలకాలు వేసి మేము చేసేస్తాం మేము ఇచ్చేస్తాం వచ్చేస్తాం అన్నవాళ్ళు కానీ చేసిన వాళ్ళు లేరండి. రామానాయుడు గారి మీద కేసులు పెట్టి ఆయన చాలా ఇచ్చేసి ఈ పనులు కూడా ఆపేశారండి. ఆయన చాలా ఇబ్బంది పెట్టారు. అయినా కానీ ఆయన ఎల్లప్పుడు మమ్మల్ని వచ్చి వర్షం వస్తే గొడిగేసుకుని వచ్చి మేము మునిగిపోతున్నాం ఏంటని ఆయన చూసిన రోజులు చాలా ఉన్నాయండి. ఇంట్లో మనిషిలాగా వచ్చి మమ్మల్ని ఆదరించి ఆయన చేతనైన సాయం మాకు చేసేవారండి. రామానాయుడు గారు వచ్చాక నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ మీకు ఈ డ్రైన్ మొదలు పెడతాను, మిమ్మల్ని ఒక ఒడ్డుకి తీరుతానని ఆ సార్ చెప్పారండి. చెప్పినట్టుగానే రాగానే ముందు ఈ పనులన్నీ మొదలుపెట్టి డ్రైన్ పూర్తి చేయించారండి. ఈ రోడ్లు కూడా వేశారు. ఆ సార్కి మేము ఎప్పుడు ధన్యులు ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1836వ రోజు శ్రీ గరిమెల్ల సిద్ధిత్వ చౌదరి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ, కృష్ణరాము, దాతలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారికి కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి
ఈ మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1836 రోజులు చేరుకుంది. ఈ 1836 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున మన ఈ పేదల ఆకలి తీర్చే దాత గరిబెళ్ల సిద్ధితా చౌదరి స్వగ్రామం నల్లజర్ల పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సిద్ధిత నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజు జరుపుకోవాలని, అలాగే ఆ కుటుంబానికి కూడా అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు ఎల్లవేళ అందించాలని మనసావాచా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. Happy birthday to you, happy birthday to you, happy birthday to you, Siddhika Chaudhary, happy birthday to you. కేసు అలాగే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్.